శ్రీమతి నమః. టైటిల్లో పెట్టింది అక్షర సత్యం. అన్నం నుంచి ఐశ్వర్యం వరకు. అసలు అన్నం తినడమే పెద్ద ఐశ్వర్యం. మన దగ్గర ఎంత డబ్బున్నా, మన దగ్గర తినడానికి ఆహార పదార్థాలు అన్ని ఆ టేబుల్ మీద పెట్టినా కొంతమందికి తినే యోగ్యత ఉండదు, తినలేరు. అన్నం తినడమే మహద్భాగ్యం. అసలు మనం అనుకుంటాం అన్నం తింటవే కదా అంటాం. మనం తినాలి అని అనుకుంటే తినగలమా? తినలేము. అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అన్నం నుంచి ఐశ్వర్యం వరకు నీకు ఏది కావాలన్నా ఇచ్చే అద్భుతమైన స్తోత్రం అనమాట. దారుకావనంలో పరమేశ్వరుడు మునుల శాపానికి గురైన తర్వాత ఈ స్తోత్రాన్ని చేశారు, అమ్మవారిని ప్రార్థిస్తూ. ఆ అమ్మవారిని ఏం ప్రార్థించారు? అమ్మా, నాకు ఆకలేస్తుంది, నాకు భిక్ష పెట్టు. ఏ భిక్ష కావాలని అడిగారు? ఆయనకు ఆకలేస్తుందా? కాదు, ఆయన మన తరపున అక్కడ నిలబడి అమ్మని అడిగారు. కడుపుకి మాత్రమే కాదు, నాకు జ్ఞానభిక్షను కూడా పెట్టు అంటూ ఈ గిరిజా దశకంలో గిరిజా అమ్మవారిని, కామాక్షి అమ్మవారిని, అన్నపూర్ణ అమ్మవారిని ముగ్గురిని ఆయన ప్రార్థించారనమాట. గిరిజాశక్తి, గిరిజాదేవి అంటే ఓఢ్యానం గిరిజాదేవి అని మనకి శక్తి పీఠాల స్తోత్రంలో వస్తుంది. అసలు పొద్దున్నే ఈ శక్తి పీఠాల స్తోత్రాన్ని చేస్తే చాలు, అమ్మవార్లు ఈ అవతారాలన్నింటిని ఒక్కసారి స్మరణ చేసుకుంటే చాలు, ఎటువంటి భయము ఉండదు అంటారు. గిరిజాదేవిని, కామాక్షి అమ్మవారిని, అలాగే అన్నపూర్ణ అమ్మవారిని ముగ్గురిని ప్రార్థిస్తూ చేస్తున్న శ్లోకం అనమాట. మొదటి 8 శ్లోకాలలో గిరిజాదేవిని ప్రార్థిస్తూ నాకు భిక్ష వేయి అంటారు. తర్వాత శ్లోకంలో కామాక్షి అమ్మవారిని, అన్నపూర్ణ అమ్మవారిని కూడా స్తుతిస్తూ చేస్తారు. ఈ స్తోత్రాన్ని పొద్దున్నే ప్రభాత సమయంలో చేయమని మనకు ఆ శ్లోకంలోనే కనపడుతుంది. ఆ శ్లోకం ఫలశ్రుతిలో ఉంటుంది. నువ్వు ఏది కోరి ఈ స్తోత్రాన్ని చేస్తున్నావో అది నీకు అమ్మవారు అనుగ్రహిస్తారు అని. వీడియోలోకి వెళ్లే ముందు కామాక్షి అమ్మవారిని గాని, అన్నపూర్ణ అమ్మవారిని గాని, గిరిజా అమ్మవారిని గాని స్మరణ చేసుకుంటూ ఒకే ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసి, నమస్కారం అంటే ఏంటి? కామెంట్ పెట్టడం. పొద్దున్నే లేచి చక్కగా పూజా మందిరంలో ప్రశాంతంగా శ్రద్ధగా ఈ స్తోత్రాన్ని చదువుతున్నంతసేపు మన కళ్ళల్లో నీళ్లు రావాలన్నమాట. అంటే ఏడ్చేయడం కాదు, అంటే అంత ఆర్తిగా చదవాలి. అమ్మా, నాకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా? అందరి మీద నీ చూపును ప్రసరిస్తావు కదా, అందరి మీద కరుణ చూపిస్తావు కదా తల్లి. మరి నేనేం తప్పు చేశానమ్మా? నా మీద ఎందుకమ్మా కరుణ చూపించట్లేదు? నువ్వు నీ కరుణ అన్నిటి మీద చూపిస్తున్నావు, నీ కరుణ అందరికీ వస్తుంది, నా మీద చూపిస్తే నీ కరుణ ఏం తగ్గిపోదు తల్లి. ఒక్కసారి నీ చూపు నా మీద ప్రసరించు తల్లి అని ఆర్తిగా అడిగితే అమ్మ కరిగిపోదా చెప్పండి? అమ్మ ఆకలేస్తుంది అని మనం అడిగాం అనుకోండి, అమ్మ వెంటనే ఏం చేస్తుంది? అయ్యో, నా బిడ్డకి ఆకలేస్తుందని పరుగు లోపలికి వెళ్ళి తన బిడ్డకి అప్పుడు ఆకలి తీర్చడానికి ఏమున్నాయి అని వెతికి డబ్బాలు వెతుకుతుంది. ఒకవేళ ఇంట్లో అన్నం వండి రెడీగా లేకపోతే. అసలు అన్నం రెడీగా లేకపోవటం అనేది ఉండదు కదా. నా బిడ్డ ఎప్పుడు వస్తాడో, ఆకలేస్తుందని అంటాడు అని అమ్మ ఎప్పుడు అన్ని వండేసి పెట్టి ఉంచుతుంది కదా. అలా తన బిడ్డ కోసం అమ్మ ఎలా అయితే తపన పడిపోతుందో, ఆకలి అంటే తనకే ఆకలేసినట్లుగా బాధపడిపోతుందో, అలాంటిది జగన్మాత ఆవిడ పాదాలు పట్టుకుంటే నా బిడ్డకి ఆకలేసింది, ఈ ఆకలిని తీర్చాలి అని అమ్మ అనుకోదా చెప్పండి? ఈ స్తోత్రంలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, కడుపు ఆకలి మాత్రమే కాదు జ్ఞానభిక్షని కూడా పెట్టే స్తోత్రం అనమాట. పరమేశ్వరుడు మన మీద దయతో మనకి అనుగ్రహం ఉండాలని, మనకి ఏదైతే లోపించిందో దాన్ని తిరిగి పొందాలి, వాళ్ళు నా బిడ్డలు సంతోషంగా ఉండాలని అన్నపూర్ణ అమ్మవారిని స్తుతిస్తూ చేసిన స్తోత్రం అనమాట ఇది. కామాక్షి, అన్నపూర్ణ, గిరిజా దశకం అంటారు ఈ స్తోత్రాన్ని. నియమాలు ఏంటండి ఈ స్తోత్రం చేస్తే అని అడుగుతారు. శుచిగా, శుభ్రంగా, అంటే నువ్వు నీ మనసులో ఉన్న కల్మషాలన్నీ తీసేయి. అలాగే నీ బాహ్య శౌచం కూడా అంతే ముఖ్యం. ఇన్ని నియమాలు పాటిస్తూ ఎవరు చేస్తారండి? ప్రతిరోజు ఏదో శ్లోకము, స్తోత్రము అంటారు, నియమాలు పాటించమంటారు అని అంటారేమో. ఇప్పుడు పర్వతాలు ఎక్కేవాళ్ళు ఇంత ఎగుడు దిగుడుగా ఉంది, ఎంత పెద్దది ఉంది, ఎవడెక్కుతాడు అంటే
అక్కర్లా, ఎక్కమని ఎవరు బలవంతం చేయలేదు కదా. ఆ పర్వత శిఖరం చేరి అక్కడ ఒక లక్ష్యాన్ని వాళ్ళు అనుకున్నారు, అది సాధించాలని అనుకున్నప్పుడు ఆ పర్వతాన్ని ఎక్కాలనుకుంటారు. ఆ పర్వతాన్ని ఎక్కాలని అనుకున్నప్పుడు వచ్చే అడ్డంకులను కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఎక్కాలి. ఇంత పర్వతం సాఫీగా లేకుండా ఎలా ఉంటే ఎవడెక్కుతాడు అంటే ఎవడెక్కమన్నాడు? అంతే కదా. మన లక్ష్యాన్ని చేరుకోలేము. మనకేమైనా చెయ్యాలని అనుకున్నప్పుడు మేమేమి పాటించము, మేమేమి చేయము అంటే అలాగే ఉంటుంది ఫలితం కూడా. కాబట్టి శ్రద్ధగా, శుచిగా, శౌచంగా చెయ్యండి. నైవేద్యం ఏం పెట్టాలండి అంటారు. మీ మనసునే నైవేద్యంగా సమర్పణ చేస్తున్నారు కదా. అంత ఆర్తిగా మీ మనసునే అమ్మవారి పాదాల దగ్గర పెట్టేశారు కదా. మీ మనసుని అమ్మవారి పాదాల దగ్గర పెట్టడంతో పాటుగా ఈ స్నానం చేసి ఈ స్తోత్రాన్ని చదువుతూ అప్పుడు మీరు చేసిన ఆ పదార్థాలని అమ్మవారి దగ్గర పెట్టి నివేదనగా సమర్పణ చేసి, అమ్మా నా మీద నీ దృష్టి చూపించమ్మా, నీ కరుణ చూపించమ్మా అని ప్రార్థించి దానిని తీసుకోండి. మనం అమ్మవారికి నివేదన పెట్టకుండా తింటే అది అన్నం మాత్రమే, కానీ అమ్మవారికి నివేదన చేసి తింటే అది ప్రసాదం. ఎవరైతే ఈ స్తోత్రాన్ని నిత్యం పిల్లల చేత చదివిస్తారో వాళ్ళకి విద్య వస్తుంది. వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు పొద్దున్న ఈ స్తోత్రం చేస్తారో వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు వచ్చిన వాళ్ళు ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యము చేస్తూ ఉంటే ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతాం. ఎంత సంపాదించినా చేతిలో నిలవదు. తినడానికి నోచుకోం, మన దగ్గర తిండున్నా తినడానికి నోచుకోలేకపోతాం. ఇలా ఏది వచ్చినా సరే ఈ స్తోత్రం వచ్చినా సరే ఏంటి, రాకుండానే మనం పొద్దున్నే ఈ స్తోత్రాన్ని చదవడం మొదలు పెట్టాం అనుకోండి, ఏ బాధ ఉండదు కదా. ఏం చేస్తామండి, ఎన్ని శ్లోకాలు చదువుతామండి, ఎన్ని స్తోత్రాలు చదువుతామండి అంటారేమో. మనం వృధాగా మనకి అవసరం లేని మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. అలాంటి మాటలు మాట్లాడుకుంటే మనకి పైసా ఉపయోగం ఏమైనా ఉందా? ఏమీ ఉండదు. ఇంకా గొడవలు వస్తాయి, లేనిపోని మళ్ళీ మనకి తిరిగి వస్తాయి. దాంతోపాటు మనం అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల పాపం కూడా చుట్టుకుంటుంది. అలాంటిది ఈ స్తోత్రం చేసాం అనుకోండి, పాపం వస్తుందా? రాదు. అమ్మవారి అనుగ్రహం వస్తుంది. ఎందుకంటే మనం అమ్మవారిని స్తుతిస్తున్నాం. ఈ స్తోత్రాన్ని సిద్ధ మంత్రము అంటారు. ఎందుకంటే 3 శక్తి పీఠాల అమ్మవారి శక్తిని ఇందులో నిక్షిప్తం చేసి మన కోసం అందించిన ఒక అక్షయ పాత్ర అన్నమాట ఈ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని రోజుకో శ్లోకం ఛానల్లో అప్లోడ్ చేసాము. ఒకసారి అర్థం కూడా చదవండి. అప్పుడు మీ హృదయం ఎంతగా కరిగిపోతుంది, ఎంతగా ఆర్ద్రత పెరుగుతుంది అనేది మీకే స్వయంగా అర్థమవుతుంది. ఇంత అద్భుతమైన స్తోత్రాన్ని మరి మనం ఎందుకు వదులుకుంటాం చెప్పండి? వదులుకోం కదా. ఈ రోజే మొదలు పెట్టండి. దారుకావన మునుల శాపం వల్ల శివుడు భిక్షాపాత్ర పట్టుకుని నిలబడినప్పుడు ఆ స్వామి హృదయం నుంచి ఉప్పొంగిన ఆర్తి, ఆవేదనే ఈ స్తోత్రం. అప్పుడు జరిగిన ఆ దివ్య లీలను, శివుడు అమ్మవారితో జరిపిన ఆ అంతరంగ సంభాషణను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అవతారమైన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తమ తపోశక్తితో, యోగ దృష్టితో దర్శించారు. పరమేశ్వరుడి హృదయంలోని ఆ అమృత వాకులను అక్షర రూపంలో బంధించి కలియుగంలో మనలాంటి సామాన్య భక్తులు కష్టాలు పడుతుంటే ఆ కష్టాలు తీర్చటం కోసం ఒక సిద్ధ ప్రయోగంలా మన చేతుల్లో పెట్టారు. వాళ్ళ భారతదేశంలో హిందూ ధర్మము, సనాతన సంస్కృతి బ్రతికి ఉన్నాయి అంటే, మనం గర్వంగా పూజలు చేసుకుంటున్నాము అంటే దానికి కారణం ఎవరు? శంకరాచార్య స్వామి వారు. బౌద్ధము, జైనము అలాగే 72 రకాల వితండవాదాల వల్ల సనాతన ధర్మం అంతరించిపోయే స్థితికి వచ్చినప్పుడు కేవలం 32 సంవత్సరాల వయసులోనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాలినడకన దేశమంతా తిరిగి వాటన్నింటినీ శాస్త్రబద్ధంగా ఓడించి వైదిక ధర్మాన్ని నిలబెట్టిన యుగ పురుషుడు ఆయన. ఆయన లేకపోతే అసలు ఎవరైనా ఉన్నారా? హిందూ అనే ఉనికి కూడా ఉండేది కాదు. చరిత్ర తెలియకుండా కొంతమంది వాగుతూ ఉంటారు. ఆయన రాసిన భాష్యాలు, ఆయన స్థాపించిన పీఠాలు ఈరోజు కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలుగా కనపడుతున్నా సరే శంకరులు అంటూ మాట్లాడతారు. సూర్యుడి వైపు చూసి ఉమ్మేస్తే అది తిరిగి మన మొహం మీదే పడుతుంది. సనాతన ధర్మాన్ని, జగద్గురువులను విమర్శించడం కూడా అలాంటిదే. సన్యాస ధర్మానికి, బ్రహ్మజ్ఞానానికి నిలువెత్తు రూపం ఆదిశంకరులు. అల్ప బుద్ధులకు, వ్యూస్ కోసం ఆరాటపడే నీచమైన నాటకాలు వేసేవాళ్లకు ఆ హిమాలయ శిఖరమంతటి మహోన్నత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవటం రాదు. బురదలో బతికే పురుగులకు వెన్నెల చల్లదనం ఎలా తెలియదో సంస్కారహీనులకి శంకరాచార్య స్వామి వారి వైరాగ్యము, యోగశక్తి అస్సలు తెలియవు.
చరిత్రను తెలుసుకోవడం నేర్చుకోండి, లేదంటే నోరు మూసుకుని ఉండడం నేర్చుకోండి.